హరి ఓం. ఈ జలమందు ఈ కమలమే గతి ఉద్భవమయ్యే ఉంటినే నీ జలజాత పీఠమున ఏగతి నుంటి మదాఖ్యయద్ది నాకీ జననంబునుందుటకు ఎయ్యది హేతువు బుద్ధి చూడనే యోజనెరుంగలేనని పయోరుహ గర్భుడు విస్మితాత్ముడై కనియన్ నిశ్చల భక్తియోగ మహిమన్ కంజాత గర్భుండు శోభన చరిత్రు జగత్పవిత్రు విలసత్పద్మాకళాత్కళతృన్ సుధాసన ముఖ్య స్తుతిపాత్రు దానవచమూ జైతృందళత్పద్మనేత్రు నవీనోజ్వల నీలమేఘనిభగతృన్ పక్షిరాట్పుత్రునిన్ अलघुफणातपत्रनिचयग्रसमञ्चितनूत्नरत्न निर्मलरुचिचे యుగాంతతిమిరంబునడంచెయ కల్మషోల్లసజ్జలములజేసియందు నవసారసనాళి నాళసితైక భోగముం కలిగిన శేషతల్పమును కైకొనియున్న మహాత్మునొక్కనిన్ వరపీత కౌశేయ పరిధాన కాంతి సంధ్యాంబుదరుచి నిచయంబుగాగా కమనీయ హేమ సంకలిత కిరీటంబురమణ కాంచన శిఖరంబుగాగా మానిత మౌక్తిక మాలికా రుచి సానుపతిత నిఝర పరంపరలుగాగా చెలువొందు నవతులసీదామకములు లాలిత తటజ ఔషధీలతలుగాగ వరభుజంబులు నికటస్థ వంశములుగా పదములు అంగణ పాదప ప్రచయములుగా లలితగతి నొప్పు మరకతాచల విడంబితత్మదేహంబుగలుగు మహాత్ము హరిని హారకలాప పుష్ప నిచయంబుల చంచధనద్ఘరత్న కేయూరకరాంగుళీయక మహోజ్వల బాహు సహస్ర శాఖలొప్పారగ చుడనొప్పే భువనాత్మకలీల అదృష్టమూల విస్ఫారిత భోగవేష్టిత విభాసిత చందన భూరుహాకృతిన్ విలసత్కుండలిరాజసఖ్యమున ఉర్వీభృత్సమాఖ్యం సముజ్వలితోదారశిరో విభూషణ సహస్రస్వర్ణకూటంబులున్ సలిలావాసిత చారు కౌస్తుభ విరాజరత్నగర్భంబులన్ నరినాక్షుండు కనుంగొనంగదగమైన కావనీ భృద్గతిన్. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, ఆ కర్దమ ప్రజాపతిని చూసిన తరువాత మను చక్రవర్తి భార్య అయినటువంటి శతరూపతోనూ దేవహూతితోనూ అక్కడికి వచ్చి, అయ్యా మా అమ్మాయిని మీకు ఇస్తున్నాము అని చెప్పిన తర్వాత, నేను వివాహానంతరము చివరి దశలో నేను సన్యాసాశ్రమం స్వీకరించి వెళ్ళిపోతాను, ఇది భగవంతుడి యొక్క ఆజ్ఞ అని చెప్పి కర్దమ ప్రజాపతి చెప్పిన తరువాత ఆయన భార్య అయినటువంటి శతరూపతోనూ కూతురు అయినటువంటి దేవహూతితోనూ ఆయన కన్సల్ట్ చేసి మేము ఒప్పుకుంటున్నాము అని అన్న తరువాత అప్పుడు తస్మై గుణగణాఢ్యాయ దదౌతుల్యాం ప్రహర్షిత, చాలా సంతోషంతో కర్దమ ప్రజాపతి గుణగణాలకు సమానమైనటువంటి గుణాలు కలిగినటువంటి తమ కూతురైనటువంటి దేవహూతిని ఆయనకి ఇచ్చి దదౌ వివాహం చేసింది. చాలా సంతోషంతో చాలా వివాహం చేశారయ్యా అన్న తర్వాత శతరూపా మహారాజ్ఞీ పరిబర్హాన్ మహాధనాన్ దంపత్యో పర్యదాత్రీత్ ప్రత్యాభూషావాసః పరిచ్ఛదాన్. మహారాణి అయినటువంటి శతరూప చాలా సంతోషంతో ఆ దంపతుల యొక్క కొత్త సంసారం కోసమని చెప్పి చాలా విలువైనటువంటి ఆభరణాలు, తర్వాత వస్త్రాలు, పరిచ్ఛదాన్ని, ఇంటి సామగ్రిని అంతా కూడా పెళ్లి కానుకలుగా, పారిబర్హం అంటే పెళ్లి కానుకలుగా ఆవిడిచ్చింది. ఇచ్చిన తర్వాత ఆ సామానంతా వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు వాళ్ళ యొక్క సంసారం చేయడం కోసం అని. కాబట్టి ఇక్కడ పారిబర్హం అంటే కానుకల కింద ఇచ్చారే తప్ప అది డిమాండ్ కాదు. కానుక అంటే మనసు ఇష్టపడి మనం ఇచ్చేటువంటిది ఏదైతే కానుక అవుతుంది, ఇట్ ఈజ్ ఎ ప్రజెంటేషన్ అంతే తప్ప ఇట్ ఈజ్ నాట్ బై డిమాండ్. ఇది సంప్రదాయం కాదు, డిమాండ్ చేయడం అనేటువంటి సంప్రదాయం కాదు.
కాబట్టి ఇది మానవులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అయిన తర్వాత ఏం జరిగింది అంటే, సాధారణంగా ఏం జరుగుతూ ఉంటాయంటే అప్పగింతలు అంటూ ఉంటాం చూసారా, అది చాలా ఒక మనసుకి చాలా కష్టం, తర్వాత కన్నీరు కలిగించేటువంటి ఒకానొక ఘట్టం అది. అంటే మనం ఇంత నుంచి పెంచుకున్నటువంటి మన పిల్లని పరాయి మనిషికి ఇచ్చేసి పరాయి ఇంట్లోకి పంపించేసి మనతో ఉండేటువంటి ఆ బంధం తెగిపోతుందా అనేటువంటి ఒకానొక ఫీలింగ్, ఒక అనుభవం కలుగుతూ ఉంటుంది సకల మానవులకి కూడా. అదే విషయాన్ని ఈ బాధ, ఈ బంధం ఇది ఎప్పుడొచ్చింది అంటే మొట్టమొదటి సృష్టి ఆదిలోనే మానవుల యొక్క పుట్టబోయేటువంటి సృష్టింపబడేటువంటి మానవుల యొక్క హృదయాలలో ఈ బంధం అనేటువంటిది ఆనాడే సృష్టించబడింది. ఇది కొత్తగా వచ్చినటువంటిది కాదు. అదే చెప్తూ ఏమన్నారంటే, ప్రత్తాం దుహితరం సమ్రాట్ సదృక్షాయ గతవ్యదః ఉపగుహ్య చ బహుభ్యాం ఔత్కంఠ్యోన్మథితాశయః. గతవ్యధ, అమ్మయ్య పెళ్ళి అయిపోయింది అనేటువంటి ఒక భావం ఓ పక్కన ఉంది. అమ్మయ్య మంచి వరుడికి ఇచ్చాము, చాలా అద్భుతంగా వివాహం చేశాము, ఆమనాయ పద్ధతిలో వివాహం జరిగింది అని చెప్పి గతవ్యధ ఆ చింత తొలగిపోయి తర్వాత సమ్రాట్ మనుచక్రవర్తి సదృక్షాయ అంటే మంచి యోగ్యత కలిగినటువంటి వరుడికి ఇచ్చేసాము, ప్రత్తాం ఇచ్చి వివాహం చేసేసాము దుహితరం మా అమ్మాయిని అని చెప్పి ఆయన ఆ దుఃఖం పోయింది. కానీ వెంటనే మరొక దుఃఖం వచ్చేసింది. ఏమిటంటే దుహితరం, ఆ అమ్మాయిని ఇచ్చేసాం, మన వస్తువు మన ఇంట్లో పెరిగింది, మన కళ్ళ ముందుంది, నాన్న అమ్మ అంటూ ఎంతో ఇదిగా ఉండి ఏదో రకమైనటువంటి బంధాన్ని పెంచుకున్నటువంటి అమ్మాయిని దుహితరం యోగ్యుడైనటువంటి వాడికి ఇచ్చేసాము. చూడండి ఎంత కష్టతరంగా ఉంటుందో ఆ సిచ్యువేషన్ అంతా కూడా. దుహితరం, ఆ కుమార్తెను బాహుభ్యాం ఉపగుహ్య, బాహుభ్యాం రెండు చేతులతోనూ కూడా ఉపగుహ్య కౌగలించుకుని ఔత్కంఠ్యమున్మథితాశయ, ఉత్కంఠ చేత విహ్వలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడయ్యాడు. ఉపగుహ్య కౌగలించుకుని ఔత్కంఠ్య ఉన్మథిత ఆశయ, ఉత్కంఠ కంఠం బాగా ఇదైపోయి విహ్వల, ఉన్మథిత అంటే విహ్వలమైపోయినటువంటి ఆశయ మనస్సు చేత ఆయన మనుచక్రవర్తి కదిలిపోయాడు. మా అమ్మాయిని ఇచ్చేసాము, మా సంపద నాలో నుంచి వచ్చినటువంటిది, నా ప్రేమ మొత్తం అంతటినీ కూడా ఇచ్చేసాము అనేటువంటి దాంతో కుమార్తెను బాహుభ్యాం ఉపగుహ్య అంటే దగ్గరగా తీసేసుకుని ఔత్కంఠ్య ఉన్మదితాశయ, ఉత్కంఠ అన్నమాట, కంఠం పెరిగిపోయి ఆ కంఠాన్ని ఇంకా దానిలో నుంచి ఆ కంఠం గద్గదమైపోయినటువంటి స్థితిలో ఆయన ఇది చేసిన తర్వాత అశక్నువం తద్విరహం ముంచన్ బాష్పకలాం ముహు అసించదంబవత్సేతి నేత్రోదైర్దుహిత శిఖాః. ముఖ్యంగా ఇది తల్లి కన్నా తండ్రికి బాధ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మనుచక్రవర్తి ఏం చేశాడంటే, మనుచక్రవర్తి తత్ విరహం, ఆమె యొక్క విరహాన్ని దూరం అయిపోతోంది అనేటువంటి ఆ భావాన్ని అశక్నువన్ సహించలేకపోయాడు ఆయన. అంతటి మహాచక్రవర్తి, అంత ధీరుడు, అంత తపోసంపన్నుడు, అంత ఆధ్యాత్మిక సంపద కలిగినటువంటి వాడైనా కూడా ముహుహు మాటి మాటికి బాష్పకలాం కన్నీటి బిందులు కన్నీరు కార్చేస్తున్నాడు. ఈ అమ్మాయి వెళ్ళిపోతోంది, నా ప్రాణం అనేటువంటి ఇది వచ్చేసి బాష్పకల ముంచన్ విడిచిపెట్టేస్తున్నాడు. ఆ నీరంతా కళ్ళమట్టు నీళ్ళలా వచ్చేస్తూ ఉంటే అంటూ అప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు కదా, అంబా వత్సే అమ్మ 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 అంటూ అంబా అమ్మ వత్సే అమ్మాయి అని ఈతి అని నేత్రే ఉదైహి ఆ కన్నీరు అలా కారిపోతూ ఉంటే దగ్గరగా తీసేసుకుంటే ఆ కన్నీరంతా కూడా ఆ దేవహూతి యొక్క తల మీద పడి మొత్తం ఆ జుట్టు అంతా శిఖాహ అసించత్ శిఖాహ, ఆ దేవహూతి యొక్క కేశాలన్నీ ఆ మొత్తం జుట్టు అంతా కూడా కన్నీటితో తడిసిపోయిందట.
అశక్నువం సహించలేనటువంటి వాడే ఏమిటి తం విరహం, ఆ కూతురి యొక్క విరహాన్ని ఇంకా మనకి కనిపించదు, ఇక్కడ ఉండిపోతుంది, మనం వెనక్కి వెళ్ళిపోతాము అనేటువంటి ఒక చాలా స్థితి ఒకటి అనుభవంతో అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలిసేటువంటి ఆ స్థితితో ముంచన్ బాష్పకలాం ముహు మాటి మాటికి ఏడుస్తూ అంబా వత్స అమ్మ తల్లి అని చెప్పి ఆయన కన్నీటితో తడిపేశాడయ్యా విదురా అన్నాడండి. ఇదే విషయాన్ని మనకి అభిజ్ఞాన శాకుంతలంలో కణ్వ మహర్షి శకుంతలని అత్తవారింటికి పంపించేటువంటి సందర్భంలో అంతటి మహాముని, అంతటి జ్ఞాని, అంత విరాగి, అంత నిర్ముక్త సంగత్వం కలిగినటువంటి వాళ్ళకు కూడా కూతుర్ని అప్పచెప్పేటప్పుడు ఎంత రకమైనటువంటి స్థితి కలుగుతుంది. ఇది ఎవరు పెట్టారు, ఈ భావం ఎవరు పెట్టారు, ఇది తప్పించుకోలేరు ఎవరు, ఇది పెట్టింది ఎవరు, పరమాత్మ పెట్టాడు. అది ఉంటేనే కానీ సృష్టి జరగదు. సృష్టిలో ఉండేటువంటి ఇటువంటి మహత్తరమైనటువంటి ఆ బంధాలున్నాయే, ఆ బంధాలని భగవంతుడే తీసుకొచ్చి పెట్టాడు. కాబట్టి స్వామి ఇది చాలా భరించలేనటువంటిది, అట్ ది సేమ్ టైం భరించగలిగినటువంటిదిను, ఇలా ఉంటేనే కానీ సృష్టి జరగదు అనేటువంటి ఆ మహత్తరమైనటువంటి భగవంతుడి యొక్క కోరికను ఈ విధంగా చూపిస్తూ ఉంటాడు. అందువల్ల జీవితం అంతా కూడా సుఖదుఖాలమయంగా ఉంటుంది. కాబట్టి ఈ సుఖదుఖాత్మకమైనటువంటి ప్రపంచాన్ని, ఈ సంసారాన్ని సామాన్యులైనటువంటి వాళ్ళు ఎవరు కూడా తప్పించుకోలేరు. అదే విషయాన్ని ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చేటప్పటికి, ప్రహ్లాదుడిని అన్ని బాధలు పెట్టిన తర్వాత, ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు సంహారం జరిగిన తర్వాత నువ్వు కోరుకో అంటే, అప్పుడు తండ్రి మీద ఉండేటువంటి ప్రేమతే నా తండ్రికి సద్గతి కలగాలి అని కోరుకున్నాడు. ఆ బంధం అటువంటిది. కాబట్టి ఇటువంటి మానసికమైనటువంటి అవస్థలు భగవంతుడు తీసుకొచ్చి పెట్టాడు. అయిన తర్వాత మహారాజు కాబట్టి ఆ దుఃఖాన్ని కాస్త ఆయన నిలుపుకున్న తర్వాత, ఓ విధిరా ఏం జరిగిందంటే, ఆమంత్ర్యం తం మునివరం అనుజ్ఞాత సహానుగ ప్రతస్థే రథమరుహ్య సభార్య స్వపురం నృప ఆ మనుచక్రవర్తి తం ఆ మునివరం ఆ మహర్షిని ఆమంత్ర్య అడిగి అనుజ్ఞాత అనుమతి తీసుకున్నాడు. స్వామి ఇక పెళ్ళి అయిపోయింది, మీకు ఇచ్చేసాం, ఇక మేము వెళ్ళాల్సినటువంటి మళ్ళీ మా పురానికి మేము వెళ్ళాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి అనుజ్ఞాత అనుజ్ఞ ఇవ్వండి, మేము వెళ్ళిపోతున్నాం. సహ అనుగ ప్రతస్థే రథమారుహ్య సభార్య స్వపురం నృప. ఆ విధంగా ఆ కర్దమ ప్రజాపతి దగ్గర అనుజ్ఞ తీసుకుని సహ అనుగ తనతో వచ్చినటువంటి సైన్యం, తర్వాత పరివారం, వీళ్ళందరితో కూడా వచ్చాడు కదా ఆయన, వాళ్ళందరితో కూడి సభార్య భార్యతో కూడా కూడినవాడే రథమారుహ్య రథాన్ని ఎక్కి స్వపురం తన నగరం వైపుకి ప్రతస్థే బయలుదేరి వెళ్ళాడయ్యా అన్నాడు. ఇలా బయలుదేరి ఆయన వెళుతూ ఏమిటి ఏ ఏ ప్రాంతాల నుంచి వెళ్ళాడు, ఆయన ఏమిటేమిటి చూశాడు అనేటువంటి విషయాన్ని విదురుడికి ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఉభయోర్ ఋషికుల్యాయ సరస్వత్యాసురోధసోహం ఋషీణాముపశాంతానాం పశ్యాన్నాశ్రమ సంపద. ఇదంతా కూడా సరస్వతి నదీ తీరంలో ఉందిగా. నదికి అటో ఒడ్డు ఉంటుంది, ఇటో ఒడ్డు ఉంటుంది. ఆ సరస్వతీ నదీ తీరానికి అవతలి ఒడ్డున యువతలి ఒడ్డున ఏమున్నాయంటే ఋషికుల్యాహ ఋషిగణాల చేత ఉన్నాయి. అంటే మహత్తరమైనటువంటి తపోసంపన్నులైనటువంటి ఋషులు అందరూ కూడా ఇటువైపు అటువైపు కూడా ఆశ్రమాలు ఏర్పరచుకుని ఆ సరస్వతీ నదీ తీరాన్ని సరస్వత్య వాళ్ళు ఆ సరస్వతీ నదిని వాళ్ళు సేవిస్తూ ఉన్నారట. వాళ్ళు సరస్వతీ నదికి పూజ చేయడం, హారతి ఇవ్వడం, సరస్వతీదేవికి నమస్కారం చేయడం, ఇవన్నీ చేస్తూ ఉండేటువంటి ఆశ్రమాలు ఉభయోహో రెండు సురోధసోహో రెండు ఆ తీరంలోనూ ఈ తీరంలోనూ సురోధసోహో రెండు తీరాల్లో కూడా ఈ ఋషిగణాలు ఒక ఉన్నాయి, ఆశ్రమ సంపదలు ఉన్నాయి. అక్కడ ఉండేటువంటి ఋషులు ఎటువంటి వాళ్ళంటే ఉపశాంతానాం
ఋషీణాం ఉపశాంతానాం. ఉప అంటే చాలా దగ్గరగా అని అర్థం. అంటే చాలా దగ్గరగా ఏమిటి మన మనసు ఉంటుంది, మన హృదయం ఉంటుంది, మన బుద్ధి ఉంటుంది, నేను అనేటువంటి అహంకార స్వరూపమైనటువంటి ఒక భావం ఉంటుంది. అది దగ్గరగా అంటే అర్థం. శాంతానం వాళ్ళకి ఏమిటి ఉంది చాలా దగ్గరగా, అన్నిటికన్నా వాళ్ళకి దగ్గరగా ఏముంది అంటే శాంతి. అంటే ఏ విధమైనటువంటి చింత, అలజడి, అనారోగ్యాలు లేకపోతే మరి ఏమీ లేనటువంటి ఉపశాంతానం. అటువంటి ఋషీణం ఋషులు ఆశ్రమ సంపద, వాళ్ళకి ఆ ఆశ్రమాలే సంపదల కింద ఉంటే ఆ ఋషుల యొక్క ఆశ్రమాల్ని పశ్యన్ చూసుకుంటూ ఈయన రథం ఎక్కి భార్యతోనూ అనుచరులతోనూ వెళుతూ ఉన్నాడయ్యా అన్నారండి. ఇక్కడ సరస్వత్యా నదిని సేవిస్తూ ఉన్నట ఋషికుల్యాయ. సరస్వతి అంటే ఏమిటి అంటే, సరస్వతి అంటే విజ్ఞానము, జ్ఞానము అంటే పరమాత్మ నుంచి వెలువడుతూ ఉండేటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి శక్తితో కూడుకున్నటువంటి ఆ జ్ఞానస్వరూపాన్ని ఎవరైతే సేవిస్తూ ఉంటారో, అంటే లోపలికి తీసుకుంటూ ఉంటారో, దాని గురించి ఆలోచిస్తూ ఉంటారో, ఆ తెల్లనైనటువంటి ఆ పరమశాంతాన్నిచ్చేటువంటి ఆ జ్ఞానాన్ని ఎవరైతే ఆస్వాదిస్తూ ఉంటారో, ఎవరైతే ఆ స్వరూపాన్ని మనసులో పెట్టుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళు ఉపశాంతానాం ఋషీణాం. అటువంటి పరిస్థితిలో వాళ్ళకి నివృత్తి మార్గం వస్తుంది. వృత్తి అంటే పనులు చేస్తూ, వృత్తి అంటే పని కదా, ఆ పనులు చేస్తూ ఉంటాం. ఇలాగ లేనిపోని పనులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇలా కల్పించుకుంటూ వాళ్ళు బాధపడుతూ మిగతా వాళ్ళని బాధ పెడుతూ ఆ పనుల వల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు తెలిసి కూడా వాటిల్లో చేస్తూ ఉండేటువంటిది మనసుని అల్లకల్లోలపరుస్తూ ఉంటుంది. అది చిన్నది కానివ్వండి, పెద్దది కానివ్వండి, ఏదన్నా కానివ్వండి. దానివల్ల శాంతి ఉండదు, దానివల్ల మనసు నిశ్చలమవదు. ఎప్పుడైతే మనసు నిశ్చలమవదో అప్పుడు భగవంతుణ్ణి ధ్యానం చేసేటువంటి స్థితి డెఫినెట్గా తప్పిపోతూ ఉంటుంది. అందువల్లే నిశ్చలంగా ఉండడం అనేటువంటిది అదే చెప్తారు. దేవాలయము అంటే ఆలయము అంటే పూర్తిగా లయం అవ్వడం. ఎప్పుడు దేవుణ్ణి చూస్తూ ఉన్నప్పుడు మన మనసును మొత్తం దాంట్లో లయం చేయడానికి ఏ స్థానం అయితే ఉంటుందో దాన్ని దేవాలయము అంటారు. అక్కడికి వెళ్ళిన తరువాత మనం నానా రకాలైనటువంటి వృత్తులు చేస్తూ ఉంటే దానివల్ల ఏ విధమైనటువంటి శాంతి ఉండదు. కాబట్టి ఈ సరస్వతి అంటే పరమాత్మ యొక్క జ్ఞానం యొక్క స్పృహ కలిగినటువంటి వాడు అటువంటి ఋషుల ఆశ్రమాలని నేను చూసుకుంటూ వెళ్ళాడయ్యా అని చెప్పిన తరువాత అప్పుడేం జరిగింది ఓ విదురా అంటే, తమాయాంతమభిప్రేత్య బ్రహ్మావర్తాత్ ప్రజాపతిం గీత సంస్థుతి వాదిత్రై ప్రచుదీయ ప్రహర్షితా. ఇక ఆయన రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఆ పతిం మహారాజు ఆయాంతం వస్తున్నాడు అనేటువంటి విషయాన్ని అభిప్రేత్య వాళ్ళు తెలుసుకుని జనులందరూ కూడా ప్రహర్షిత చాలా ఆనందం పొందారు. అమ్మయ్య మళ్ళీ మన రాజుగారు భార్యతో సహా వెనక్కి వచ్చేస్తూ ఉన్నాడు అనేటువంటి దాంట్లో చేసి బ్రహ్మావర్తము నుండి ఇది సరస్వతి నది తీరం ఎక్కడుంది, ఆ బ్రహ్మావర్త దేశంలో ఉందిగా. అక్కడి నుంచి మళ్ళీ తన రాజధాని అయినటువంటి బర్హిష్మతీపురానికి వస్తున్నాడు అని చెప్పి ప్రజలందరూ కూడా గీత సంస్థుత వాదిత్రై నృత్య గీతాలతో ఆయనకి స్వాగతం పలుకుతూ ప్రత్యుదీయు ఎదుర్కోలు కింద వెళ్ళారు. ఆ మహారాజు వస్తున్నాడు రథం మీద బ్రహ్మావర్త దేశానికి వెళ్ళి అని చెప్పి ప్రజలందరూ చాలా ఆనందంగా ఆయనకి స్వాగతం పలకడం కోసం వెళ్ళారయ్యా. వెళ్ళిన తర్వాత ఏమిటి జరిగింది, ఇప్పుడు ఆ వస్తూ ఉండే మను చక్రవర్తి యొక్క రాజధాని గురించి చెప్తూ ఆయన పురం ఏమిటంటే బర్హిష్మతి నామపురి సర్వసంపత్సమన్వితా న్యపతన్ యత్ర రోమాణి యజ్ఞస్యాంగం విధున్వతః అని. ఓ విదురా, ఆ మనుచక్రవర్తి రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉండేటువంటి సకల భూమండలానికి రాజధాని ఏమిటంటే బర్హిష్మతి నామపురి.
బర్హిష్మతి అనే పేరు కలిగినటువంటి పురమయ్య అది, ఆ నగరం అది. అది సర్వసంపత్ సమన్విత, అన్ని సంపదలతో కూడా ఉంది, ఎక్కడా లోటు లేదు. సమస్తమైనటువంటి సంపదలతోనూ సౌకర్యాలతోనూ ఆనందాలతోనూ నిరామయంగా ఉండేటువంటిది అది. అక్కడ అది అలా ఎందుకు ఉంది అంటే యజ్ఞస్యాంగం రోమాణి యత్ర న్యపతన్. యజ్ఞవరాహస్వామి విధున్వత, ఆయన ఒక్కసారి ఆ హిరణ్యాక్ష వధ అయిన తర్వాత ఆయన ఒక్కసారి శరీరాన్ని విధున్వత ఇలా విదుల్చుకున్నప్పుడు జ్ఞపతం పడినటువంటి రోమాణి, ఆయన యొక్క రోమాలు ఈ బర్హిష్మతి అనేటువంటి ఆ నగరంలో పడ్డాయి కాబట్టే అక్కడ సర్వసంపత్ సమన్విత, అందువల్ల అక్కడ సర్వ సంపదలు కూడా అక్కడ వస్తాయి అన్నాడు. ఇది ఒక్కసారి కానీ మనం మామూలుగా మన మనసులో ఒకసారి ఆ యజ్ఞవరాహస్వామి యొక్క ఆ స్వరూపాన్ని మనసులో తలుచుకుని ఆయన ఒకసారి ఇలా విదుల్చుకున్నట్టుగా ఒక భావన చేస్తే ఆయన రోమాలు వచ్చి మన బుద్ధిలోనూ మన మనసులోనూ మన భావంలోనూ పడ్డాయి అని మనం అనుకున్నాం అనుకోండి. ఒకసారి ఆ విధంగా మనం నమస్కారం పెట్టుకున్నట్లయితే అప్పుడు మన శరీరం ఉందే పురి అంటాంగా, మానవుడి యొక్క దేహాన్ని పురము అంటాంగా, అప్పుడు ఇది బర్హిష్మతీపురం అవుతుంది. అప్పుడు సర్వసంపత్ సమన్వితము అవుతుంది. అందువల్ల భాగవతంలో ఇటువంటి శ్లోకాలు చదువుతూ ఉండేటప్పుడు మనం ఆ భావన చేసుకుంటూ ఆ పదాలని జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మనకి దాని యొక్క పుణ్యం, దాని యొక్క ఫలం కలుగుతూ ఉంటుంది. బర్హిష్మతి నామపురి సర్వసంపత్ సమన్విత యజ్ఞస్యాంగం విధున్వత. ఆయన ఒకసారి దురుపుకున్నప్పుడు పడ్డాయట, ఆ రోమాలు అక్కడ పడ్డాయి. ఇప్పుడు ఆ రోమాలు ఏమయ్యాయి అంటే కుశాహ కాశాశ్చ ఏవాసన్ శశ్వద్ధరిత వక్షస ఋషయో యైః పరాభావ్య యజ్ఞఘ్నాన్ యజ్ఞమీజిరే. తే ఏవ, ఆ రోమాలు ఉన్నాయే అవి శశ్వత్ హరితవర్చస, శశ్వత్ సర్వకాలాల్లో కూడా పడ్డటువంటి రోమాలు ఎలా ఉంటాయంటే హరితవర్చస, పచ్చనైనటువంటి రంగుతో ఉండేటువంటివి ఆ రోమాలు. అవి అలా పడినటువంటి రోమాలు అవి కుశాహ దర్భల కింద, కాషాహ రెల్లు కింద ఆ సన్ అయిపోయాయి. అంటే ఆ పడ్డటువంటివి ఏమిటి అంటే కుశలు, తర్వాత రెల్లు పొదల కింద ఆ రోమాలు ఎప్పుడైతే పడ్డా భూమంతా వ్యాపించిపోయి వాటి పిలకల్లాగా వచ్చేసేసి అవన్నీ కూడా కుశల కింద దర్భల కింద వచ్చేసాయట. వచ్చేసిన తర్వాత ఆ దర్భలతో వాళ్ళు ఏం ఋషయ, ఓ విదురా, ఈ ఋషులందరూ కూడా యైహి ఆ దర్భలతోనూ ఆ కుశల ఆ కాశలతోనూ అంటే ఆ రెల్లుతోనూ యజ్ఞఘ్నాన్ యజ్ఞాలను పాడు చేసేటువంటి రాక్షసులను పరాభావ్య వాళ్ళు పరాభవిస్తారు. అలాగంటే ఏంటి, వాళ్ళు ఎప్పుడైతే ఆ కుశలు కానీ ఆ కాశలు కానీ వీళ్ళు ధరించినట్లయితే అప్పుడు వీళ్ళు చేసేటువంటి యజ్ఞాలని పాడు చేయడానికి వచ్చినటువంటి రాక్షసులని వీళ్ళు ఆపగలిగి వాళ్ళని మీదకి రానివ్వకుండా ఆపగలిగినటువంటి శక్తులు కలిగినటువంటివి ఈ దర్భలును ఈ కాశలు. ఇవి పవిత్రం చేసేటువంటివి కాబట్టి తరిమి కొట్టేటువంటివి, పరాభవ్య అంటే తరిమి కొట్టేస్తాయి. అందువల్లే మనం చూడండి, మనం బ్రహ్మోత్సవాల్లోనూ ఈ పూజలు చేసేటువంటి ఈ బ్రహ్మలు వీళ్ళందరూ ఈ పూజారులు కానీ ఈ పురోహితులు వీళ్ళు ఏం చేస్తారంటే దర్భలు కట్టుకుంటారు. అలాగే మనం ఏదైనా కార్యక్రమం చేస్తూ ఉండేటువంటి దర్భలతో మనకి పవిత్రం కట్టుకుంటూ ఉంటాం. ఎందుకు ఈ పవిత్రం కట్టుకుంటామంటే ఈ పవిత్రాలన్నీ ఈ దర్భలన్నీ కూడా యజ్ఞవరాహస్వామి యొక్క రోమాలలో నుంచి పుట్టుకొచ్చినటువంటివి కాబట్టి ఆ యజ్ఞవరాహస్వామి రోమాల యొక్క విదళిత వల్ల, దాని యొక్క గాలి వల్ల ఆ హిరణ్యాక్షుడి యొక్క వధ, ఆ రాక్షస సమూహాలన్నీ చల్లా చెదరి అయిపోయాయి. కాబట్టి
అటువంటి దర్భ ధరించినప్పుడు, అటువంటి దర్భ మన ఇంట్లో పెట్టుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ సిస్టమ్ అంతటినీ కూడా పవిత్రం చేస్తుంది. తరువాత రాక్షస స్వభావాలు, మనని దిష్టి పెట్టేటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా పరాభవ్య తరిమి కొట్టేసేటువంటి మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటివి కుశాహ కాశాస్త ఏవాసన్. అది అందువల్ల దర్భల్ని వాడుతూ ఉంటారు. కాబట్టి హోమం చేస్తున్నప్పుడు, తర్వాత మిగతా సందర్భాల్లో పవిత్రమైనటువంటి కార్యాలు చేస్తున్నప్పుడు కుశలనే అటువంటివి తప్పవు. కుశ అనేటువంటి దానికి ఏమిటంటే కౌశతేకుం శృతి వా కుశం, భూమి యందు ఉండేటువంటిది. తరువాత ఈ కుశ ఏం చేస్తుంది, భూమి అల్పముగా చేయునటువంటిది, మిగతా వాటిలన్నింటినీ కూడా అల్పం చేసేస్తుంటుందట ఈ కుశ అనేటువంటిది. తరువాత విప్ర ప్రాణిషు కుధ్యత ఇతి కుధ. విప్రులు అంటే ఇది వైదికాచార సంపన్నంతో చేసేటువంటి సమస్త మంత్రాలలోనూ కూడా, తరువాత నిత్యాగ్నిహోత్రం చేసేటువంటి వాళ్ళు, నిత్యానుష్ఠానం చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈ కుశను ధరించినట్లయితే అది పవిత్రం చేస్తుంది, రాక్షస స్వభావాల్ని దూరం పెడుతూ ఉంటుంది. ఇంకా కాశలు అంటే రెల్లులు ఏమిటి అంటే కాశత ఇతి కాశం కాశ్రు దీప్తో, ప్రకాశించేటువంటివి. ఆ రెల్లులన్నీ కూడా ప్రకాశాన్ని ఇస్తుంటాయి, నాలెడ్జ్ ఇస్తాయి, మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి, ఒక చైతన్యాన్ని కలిగించేటువంటిది. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. రేపటి కార్యక్రమంలో మరో విశేషం